కానీ పాలకపక్షం సభా సాంప్రదాయాన్ని, చట్టాలని, ఉన్న నిబంధనల్ని ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షం కూడా నడుచుకుంటుంది 100%. కానీ ఎక్కడి నుంచి చిన్న ఉన్నా దాన్ని పాలకపక్షం సవరణ చేయాలి. కానీ దురదృష్టం ఎక్కడొచ్చి పాలకపక్షానికి అది లేదు. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి చూస్తున్నారు. 5 కోట్ల మందికి మనం బాధ్యత వహించాలి, మన అకౌంటబిలిటీ అని ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ఎన్నిపోటు పార్టీ అని తెలుగు ఎన్నిపోటు పార్టీకి, మరి చంద్రబాబు నాయకత్వం ఉన్న ఎన్నిపోటు పార్టీకి అది లేదు. ఆ విషయమే లేదు. ఎంతసేపు బేషాలంతో ఉంటుంది, పొగరుతో నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే వేదం, నాకే ప్రపంచం అంతా తెలుసు అనే రీతిలో ప్రవర్తించడం చాలా ఇది అవివేకం. వాళ్ళ అవివేకం అది. ఎందుకున్నాయి చట్టాలు, ఎందుకున్నాయి రూల్స్ బుక్లు, ఎందుకున్నాయి చట్టాలు, ఎందుకున్నాయి సాంప్రదాయాలు చెప్పండి. మేము వచ్చి ప్రతిపక్షంగా ఎక్కడో ఏదో మాకు వచ్చి కొద్దిగా బాధ అనిపించో కొంచెం చేసో మేము ఉండొచ్చు. మనం నేను చెప్పండి, నేను పాలకపక్షం చెప్పడానికి లేదే, అవకాశం లేదే ప్రజాస్వామ్యంలో. ఆ సభ గౌరవాన్ని కాపాడాలి, సభా సాంప్రదాయాన్ని గౌరవించాలి. అయిపోయి ఎంతసేపు నేను చెప్తాం మీరు చేయండి, నేను చెప్పింది మీరు వినండి అని రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కోరుతాను. ఈ కూటమి ప్రభుత్వం తాలూకా, కూటమి నాయకుల తాలూకా, పార్టీల తాలూకా నైజం, వీరి తాలూకా తత్వం, ఏ విధంగా ప్రజాస్వామ్య నిబంధనలకి తూట్లు పొడుస్తున్నారు, ఆ సాంప్రదాయాలకి ఏ విధంగా వీళ్ళు దీన్ని వారి చేతుల్లో తీసుకుని వారు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచించమని కోరుతున్నాను. ఆ సభలో సభ్యులుగా చాలా బాధపడతారు. ఇలాంటి అధికారం, ఇలాంటి పక్షం ఉన్న సభలో మేము మెంబర్ రావడం ఏమే, ఎందుకు భగవంతుడా మాకు ఈ అవకాశం ఇచ్చావు, ఇలాంటి సర్వ సాంప్రదాయాలు తెలియని వ్యక్తుల దగ్గర ఎందుకు మాకు ఇచ్చే అవకాశం ఇచ్చి మమ్మల్ని లోన కూర్చోబెట్టావు దేవుడా అని చెప్పి మేము బాధపడుతున్నాం. ఎక్కడ కూడా ఇది చూడలే ఇలాంటి పరిస్థితి. తీవ్రంగా జరిగిన సంఘటన ఖండిస్తున్నాను. దానికి ఏ విధంగా ఆ కూటమి మరి ఆ నాయకులు గౌరవించుకుంటారో, ఆ వెన్నుపోటు పార్టీ ఆ పెద్దలు ఏ విధంగా దానికి గౌరవించుకుంటారో ప్రజలకే సమాధానం చెప్పాలి. అడగండి, రేపు వచ్చినప్పుడు గ్రామాలంట ఇదే సంస్కృతి, ఇదే సాంప్రదాయం. పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు, ఏదైనా మనకు వచ్చి మన మీద వచ్చి ఒక ఆరోపణ వచ్చినా, ఏదో సాంప్రదాయం వచ్చినా దానికి తగ్గట్టు ప్రవర్తించాలి. రాజకీయాలు అంటే కక్షలు కారణం మీద కాదు, రిలైజేషన్ ఉండాలి. ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఇంకా ఇదే సాంప్రదాయాన్ని ప్రజలకు ఇచ్చారు వీళ్ళు, రాబోయే తరాలకు ఇదే మెసేజ్ ఇచ్చారు. ఇది మంచిదా? ఆలోచించండి రాష్ట్ర ప్రజలు దయచేసి. ఇటువంటి సాంప్రదాయాన్ని వీళ్ళ మనకు నాయకులు ఇలాంటివి కార్యక్రమాలు చేసిన వాళ్ళని. మళ్ళీ మా డిమాండు, సరే ప్రజలు తెలుస్తారు వాళ్ళ పద్ధతి, మా డిమాండ్ మాత్రం డిఎస్సీ మీద డిఎస్సీ మీద వచ్చి చర్చ జరగాలి, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, దానికి సంబంధించిన మంత్రి విద్యామంత్రి వచ్చి రాజీనామా చేయాలి. ఇది మా డిమాండ్. ఓకే. దానికి సంబంధించి మా సభ్యులు మాట్లాడతారు. 34 ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత ప్రభుత్వంలో సుమారు 50% ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, జిల్లా చైర్మన్లు కానీ
లేకపోతే మేయర్లు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ నామినేట్ పదవులు కానీ బీసీలకి ఇచ్చాం. 50% ఇచ్చాం మేము. ఆ రోజే ఉంటే కోర్టుకు వెళ్ళింది ఎవరు? తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు నాయకులు వెనక కోర్టుకి పంపించలేదు. ఆ రోజు ప్రయత్నం చేయలేదా? చేశారు కదా. అయినప్పటికీ మేము వచ్చి పార్టీ పరంగా తీసుకున్నాం. ఆ విషయాలు మా పెద్దలందరూ చెప్తారు. ఇంకా 2 రోజులు ఉంది కదా, దాని మీద చర్చిద్దాం. కూలంకుషంగా అన్నీ కూడా చెప్తాం. మా నాయకుడు కూడా దాని మీద మాట్లాడతాడు అనేది. చంద్రబాబు నాయుడు ఆయన ఏమనుకుంటుంటే నేను వచ్చి భగత్ స్వరూపుణ్ణి, నేను చెప్పిందే నిజం, నేను చేసిందే వేదం అని ఊహించుకొని మాట్లాడుతుంటాడు. నిన్న మాట్లాడగా డిఎస్సీ మీద ఏమని ఇందో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ స్పోర్ట్స్ కోట, అందుకే దీన్ని మళ్ళీ మార్చామని చెప్పాడు. ఇబ్బందులు ఉన్నప్పుడు ఉద్యోగాలకు ఇచ్చారండి అమ్ముకోవడానికే. అలాగే ఇది కోర్టులో వేసింది మీ మనుషులు కదా. అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధత ఉంది కాబట్టి, ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి, ఒక అకౌంటబిలిటీ ఉంది కాబట్టి, నా బీసీ నా ఎస్సీ నా ఎస్సీ అనే ఒక నేను ఉంది కాబట్టి అన్నిట్లోనూ 50% మించి ఆయన ఇచ్చాడు. అలా తెలిసిన విషయం ఇది. ఎందుకు కంపెనీ చెప్తాను రేపు. గత 5 సంవత్సరాల్లో 14 నుంచి 19 మధ్యని ఈయన ఎంతమంది ఎంపీలకు ఇచ్చాడు, ఈయన ఎంతమంది ఎమ్మెల్యేలకు ఇచ్చాడు, ఎంతమంది రాజ్యసభలు ఇచ్చాడు, ఎంతమంది మంత్రులు ఇచ్చాడు, ఎంతమందికి ఇచ్చాడు, రేపు ఎంతమందికి పోతున్నాడు అని చెప్తాను రేపు. మా సభ్యులు చెప్తారు, తర్వాత మేము కూడా చెప్తాం, మా నాయకులు కూడా చెప్తారు. ఎక్కడ డిస్టర్బ్ చేసామండి? ఎక్కడ చర్చించాం? ఉదయం మీరు చూశారు, మేము చర్చించాం. ముందుగా మంత్రి గారు లేచాడు, అంతకుముందు ఆయన శాసనసభ స్పీకర్ కూడా చేశాడు. చేసి ఆయన డిక్టేట్ చేస్తాడు చైర్మన్ గారిని. మేము డిస్టర్బ్ చేసామా? మేము అడిగింది ఏంటి? శాసనసభలో చర్చించారు, ఆ అంశాన్ని చర్చించి మేము అడిగాం. అది డిస్టర్బ్ ఎలాగవుతుందండి? ఏమైనా మంత్రులు మాట్లాడే మధ్యలో మేము లేచి అది కాదని చెప్పి అడ్డు పెట్టామా? రోజు అడుగుతుందే కదా. తిరిగి అంటే అది వాళ్ళు చెప్పింది అక్కడ పోడియంలో కూర్చున్న చైర్మన్ గారు, మేము కింద కూర్చున్న మా సభ్యులు, మేము అందరం ఇలా బొర్రూపి వాళ్ళు చెప్పిందని కానీ తలొప్పాలి. ఇదే మేము వచ్చి ఆన్సరబుల్. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందికి మేము ఆన్సరబుల్. వాళ్ళ అకౌంట్ మాకు అది తప్పే. ఈ అధికారంలో ఉన్న ఈ 10 మందికి కాదు. ఏదో ప్రజలు తెలుసో తెలియకో ఒకసారి ఎన్నుకుంటే దానికి వచ్చి మేము వాళ్ళు చెప్పిందంతా కొన్ని ఏదైనా సాంప్రదాయబద్ధంగా చెప్పినా, చట్టబద్ధంగా చెప్పినా కాదు. దాని చట్టానికి విరుద్ధంగా, సాంప్రదాయాలకు విరుద్ధంగా ఎవరైనా చేస్తారని నమ్మిపోదండి. చచ్చా కోర్టుల ముందు న్యాయస్థానం అనేది 2వ విషయం అండి. తర్వాత జరుగుతాయి. ముందు మన జ్ఞానం ఏమైంది, మన ఇంగిత జ్ఞానం ఏమైంది, మన మనస్సు ఏమైంది, మన సెన్స్ ఏమైంది, అది ఆలోచించుకోవాలి కదా. ఎందుకోసం మన దేవుడు మార్చావు? సాక్షాత్తు ఆయన చెప్పాడు కదా, వెన్నుపోటు నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, ఏమని ఇబ్బందులు ఉన్నాయి అందుకే దీపం మార్చామని చెప్పాడు కదా. నేను చెప్పలేదు కదా. తర్వాత కోర్టు మేము జరగాలని కోరుకుంటున్నాం. మేము ఓకే. ఇది మేము అందుకే అవసరమైతే ఇంకో 2-3 రోజులు సభలు పొడిగించమని కోరుతున్నాం.
ప్రభుత్వాన్ని చూస్తుంటే ప్రవేశమండి రమ్మండి చర్చికి. ఏమి వాళ్ళు ఎందుకో కానీ ముందు ఈ గ్రూప్ వన్ కూడా మరిచిపోయారు 2 రోజులు పెట్టి. మేము దానికి కూడా తయారుగా ఉన్నాము, చర్చించండి దాని మీద ఎంక్వైరీ అన్నామని దాని గురించి అతను మానేశారు. తెలుసు కదా మీ బతికారు అందరికీ, నేను చెప్పింది వాస్తవం అని తెలియదు చెప్పండి మీ అందరికీ. ఈటీవీలో ఎవరు ఉన్నారు ఇక్కడ ఉంటే బ్రదర్ అది తెలుసా నీకు తెలుసు, నేను రోజు అడుగుతున్నాను అబద్ధం అడుగుతున్నాను నేను అంటే ఏ పిల్లలు ఉన్నారా ఇప్పుడు నేను చెప్పిన అబద్ధమా తెలుసు కదా మీ టీవీ పైకి కూడా రోజు నిజమే ఇవి మాట్లాడుతున్న మాటలు అది నిజమా అబద్ధమా లేదు మాట చెప్పి మాట మార్చేస్తాను రా అల్లాగా అవన్నీ పెట్టలేక అని మీకు తెలుసు కదా, ప్రజలు చూస్తున్నారు కదా. మనకి ఈ మీకు మాకు డిస్కషన్ కాదు, ఇది మీకు మాకు కాదు. మీరు చూపెట్టేది ప్రజలకు వాస్తవాలు చెప్పేది, మేము మాట్లాడేది ప్రజలకు తెలియాలి. ఇక్కడ జరుగుతుంది అంతా ప్రజలు నాన్న చేస్తారు ఫైనల్గా. చెప్తున్నా కదా అసెంబ్లీ అది వెన్నుపాటి పార్టీ ఆఫీసులు కూడా తెచ్చి పెడతారు వాళ్ళు. పెట్టడానికి అసలు ఫారంలో పెట్టాలి కదా, ఉన్న వాళ్ళు అడిగితే తప్పు, అడిగిన వాళ్ళు పెట్టాలి. వాళ్ళు చెప్పింది వినోదంలో పెడతారు. బుర్ర రూపు ఉంటే అని తప్పులు పడతారు. బాగు చంద్రన్న చూసాం పాట అలాగా బాగు ఓకే. ఇప్పుడు అవన్నీ ఇక్కడ ప్రస్తుతం ఎవరు ఉద్దేశించి ఎవరైతే ఈ రాష్ట్ర రాజకీయాల్లో అనాదిగా పేటెంట్దారుడో ఎవరైతే మా బ్రదర్ చెప్తున్నాడు పేటెంట్దారుడో ఎవరైతే ఉన్నాడో ఆ పార్టీ అదే తెలుసు. ఇప్పుడు నేను చెప్పను, నీకు తెలియదా ఏమన్నా చెప్పు ఎవరన్నా చెప్పు ఎవరు ఎన్టీ రామారావుకి ఎన్ని పోటీ పెడతారు, ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వచ్చి ఎన్ని పోటీ పెడతారు, ఎవరు ఇప్పుడు వచ్చి డిఎస్సికి ముందు పెద్ద ప్రకల్పాలు చెప్పి ఎవరు వెనకడిగేసి ఎన్ని పోటీ పెడితే చెప్పు ఎవరు మీరు తెలుసు కదా ఉంటానా.